హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నాకు దేవుని విగ్రహాలు చూడటం అంటే చాలా ఇష్టం. కొంచెం మోడల్గా చేసి పెట్టుంటారనమాట. ఈ గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ షాప్స్లలో చూస్తూ ఉంటాను, ఏ విగ్రహం నచ్చుతుందా అని. నచ్చితే తీసుకుందామని. అలా పోయినప్పుడు ఏదో నచ్చదు, కానీ ఎవరికైనా ఇప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటాము, ఎవరన్నా వీడియో తీసి పెట్టి ఉంటారు దేవుళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడిని చూపించుంటారు. అక్కడ ఏదో ఒక విగ్రహం నచ్చుతుందన్నమాట నాకు. అలాగా మా ఇంట్లో విగ్రహాలను కూడా నీకు చూపిస్తామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను. మా ఇంట్లో ఉన్న దేవుని విగ్రహాలలో మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది వచ్చి గంగమ్మ అన్నమాట. నాకు ఇంటికాడ ఒక రాయి దొరికిందనమాట. చూస్తేనే నాకు ఎందుకో గంగమ్మ కనపడింది. అందుకని నేను పెయింట్ తీసుకుని వచ్చి పెయింట్ బాగా ఇలా వేసాను అన్నమాట. నాకు ఇష్టమైన గంగమ్మ కాబట్టి అలా గంగమ్మ వేశాను. ఇది వచ్చి వినాయకుడు అండి. నందీశ్వరుడు చూడండి ఎంత బాగున్నాడు. ఇవి అప్పట్లో తీసిన విగ్రహాలు, మా నాన్నమ్మ తీసి పెట్టినది. ఈ విగ్రహాలన్నీ బాగా ఫినిషింగ్ అంతా బాగుంటుంది. ఇప్పుడు తీసుకున్న విగ్రహాలలో అసలు ఫినిషింగే ఉండట్లేదు. అసలు సాదాగా ఉన్నాయి, ఒక డిజైన్ ఉండదు, ఒక క్వాలిటీ సరిగ్గా ఉండదు. అంతా పల్చగా, డిజైన్ లేకుండా, ఫినిషింగ్ లేకుండా ఉంటాయి. ఇవి అప్పట్లో తీసిన విగ్రహాలు కాబట్టి కొంచెం దట్టంగా, బరువుగా, డిజైను, ఫినిషింగు అన్నీ బాగున్నాయి. మా అవ్వ తీసి పెట్టింది ఇవన్నీ విగ్రహాలన్నీ. చూడండి ఎంత బాగుందో. ఈ సామాన్లని ముందు చిన్నప్పుడు ముగ్గు పిండితో, ఇటుకరాయి పొడితో, వీటితో తోమేదాన్ని. ఇప్పుడు అందుబాటులో పీతాంబరి ఉంది కదా, ఎవరు కనిపెట్టినారో కానీ అబ్బా చాలా మేలు చేసినారు వాళ్ళు. ఇది చూడండి నాగుపాము. ఇప్పుడు ఇంత కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు జస్ట్ పీతాంబరి వేసి అటు రుద్దుతాను, ఎంత కలర్ వచ్చింది చూడండి, తెల్లగా కొత్తదిగా. అప్పట్లో ఈ పీతాంబరి రాకముందు చిన్నప్పుడు ఈ నిమ్మకాయ కానీ, చింతపండు కానీ ఫస్ట్ ఒకసారి అన్ని సామాన్లకి, అన్ని విగ్రహాలకి చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ ఫస్ట్ పూసేయాలి. పూసేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ అవి కొంచెం సేపు నానినాక మళ్ళీ ముగ్గుపిండో ఈ ఇటుకరాయి పొడో తీసుకొని బాగా వేసి రుద్ది పెడితే ఇంత తెల్లగా వచ్చేటివి అనమాట. దేవుని కడిగేసి మొత్తం అయిపోయినాక చేతులు చూసుకుంటే అబ్బా నల్లగా గీసకపోయి ఉండే రేఖలకు బదులు వేరే రేఖలు కూడా ఏర్పడతాయి చేతుల్లో. గీసకపోయి కొంచెం మంట వచ్చేస్తుంది చేతులు. ఈ పీతాంబరి వచ్చినప్పటి నుంచి అదేం లేదు, సాఫ్ట్గా జస్ట్ పొడేసి అట్ట రుద్దేసినామంటే తెల్లగా వచ్చేస్తాయి సామాన్లు. చూస్తున్నారు కదా, తోమకు ముందు ఎలా ఉన్నాయో, తోమిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి. అసలు ఎంత నల్లగా ఉన్నది ఆ నాగుపాము. ఇప్పుడు చూడండి ఎంత కలర్ వచ్చేసిందో. అలాగే ఇక్కడ గుండంలో ఉన్న నీళ్ళు గలీజ్ నీళ్ళు అనుకోవద్దండి. అది దేవుణ్ణి కడగటానికి కుంకుమ, పసుపు, పీతాంబరి కలిసిన నీళ్ళు కాబట్టి అట్టా కొంచెం కలర్ తిరుగున్నాయి. ఇవి వచ్చి ట్యాప్ వాటర్ అండి. ఆ పక్కన గిన్నెలో ఉండేటివి ఈ క్యాన్ వాటర్ అన్నమాట. అది తెలుగు గంగా వాటర్. ఫస్ట్ ఈ ఉప్పు నీళ్ళు అంటే మళ్ళీ ఉప్పు వేసిన నీళ్ళు అనుకునే పోతారు. ట్యాప్ వాటర్ని మేము ఉప్పు నీళ్ళు అంటామన్నమాట. ఈ వాటర్లో బాగా క్లీన్ చేసుకునేసి మళ్ళీ ఆ వాటర్లో మంచి వాటర్, అదే తెలుగు గంగ నీళ్ళల్లో
ముంచి ఎత్తితే మళ్ళా దేవుని సామాన్లన్నీ నీట్గా తెల్లగానే ఉంటాయి. అదే ట్యాప్ వాటర్లోనే కడిగినామనుకోండి మచ్చలు మచ్చలుగా నల్లగా అయిపోతాయి కాసేపటికంతా. ఇది వచ్చి ఏకార్తి. దీన్ని ఇన్ని ఏళ్ళగా కడిగితే రాని ఫీలింగు ఈ వీడియోలో కలిగింది. అదేంది దాని పేరు తేలు కనపడింది. ఇదో చిన్ని గంట. ఈ వీడియోలో మా ఇంటి దేవుని విగ్రహాలలో మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ చేయండి. ఇది వచ్చి మహాలక్ష్మినా ఏంది ఇది, నాకు అంత కరెక్ట్గా తెలియదు. నేను మహాలక్ష్మి అనుకుంటా. కింద వచ్చి యంత్రం ఉందనుకుంటా. అమ్మని అడగాలి, ఎప్పుడు అడిగే టైం రాలేదు, అడగాలి. ఇది వచ్చి శివలింగం కింద పెట్టే స్టూల్ అన్నమాట. చిన్న స్టూల్ బాగుంది కదా. 4 కాళ్ళు ఉంటే బాగుండేది, 3 కాళ్ళే ఉన్నాయి దీనికి. ఇది వచ్చి పంచపాత్ర పెట్టే ప్లేట్ అన్నమాట. చూడండి ఎట్టుందో, ఎంత కలర్ తిరిగిపోయిందో. ఈ పీతాంబరి వేసి అటు రుద్దేగొనికి తెల్లగా వచ్చేస్తుంది. చూడండి ఈ పక్కకి ఆ పక్కకి తేడా ఎంత ఉందో. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. ఏం వాడలేదు నేను, జస్ట్ పీతాంబరి మాత్రమే ఎత్తి వాడి రుద్దాను అనమాట. శ్రీకృష్ణుడు చిన్న చిన్న విగ్రహాలన్నీ తీసిపెట్టింది మా అవ్వ. శ్రీకృష్ణుడు ఇది. ఇంకా వెంకటేశ్వర స్వామిది కూడా ఉండే, అదే నేను దారిపోయేసినాను. ఇలాగే ఒకసారి దేవుడిని కడుగుతా ఉంటే చిన్నప్పుడు కొన్ని వస్తువులు అక్కడ ఇక్కడ పడి దారిపోయినాయి అన్నమాట. ఇది వచ్చి అన్నపూర్ణాదేవి విగ్రహం అండి. ఇది అన్నపూర్ణాదేవి విగ్రహం చిన్నది. అది ఇప్పుడు తీసిన విగ్రహం. ఇది ఇప్పట్లో తీసినది, అవ్వ కాదు, ఈ మధ్య తీసిందే విగ్రహం ఇది. ఇది కూడా నాకు దొరికిన రాయి అండి. దీంట్లో చూస్తే నాకు శివుడే కనపడినాడు. అందుకని దీంట్లో బ్లాక్ పెయింట్తో కలర్ పెయింట్ చేసి వైట్ పెయింట్తో నామాలు తీశాను. ఇంకా వినాయకుడు కూడా ఉన్నాడు, అది నా దగ్గర ఉన్నది. కామాక్షి దీపం. ఈ దీపాలు నూనె పెట్టి జిడ్డు అయిపోయి దాంట్లో అంతా గబ్బు అయిపోయింది. ఒక వారానికంతా ఎంత బ్లాక్గా అయిపోతా ఉన్నాయి. ఇది చూసారు కదా ఇప్పుడు అట్టుందో, ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. దేవుని సామాన్లు అయితే కడిగేసాను. ఇంకా దేవుని సామాన్లకి బొట్లు పెట్టుకోను. ఇంకా పటాలు వేరే ఉన్నాయి. ఈ మొత్తం దేవుని సామాన్లు కడిగి బొట్లు పెట్టి జోడిచ్చేకే నాకు ఖచ్చితంగా 2 గంటలు 3 గంటలు పడిపోతుంది. ఖచ్చితంగా కడిగాకే 1.5 గంట సేపు పడుతుంది. మళ్ళీ బొట్లు పెట్టేకి 1.5 గంట సేపు, మళ్ళీ తుడచను పెట్టను అంతా సరిపోతుంది. 3 గంటలు అయిపోతుంది. పార్వతీ పరమేశ్వరుల విగ్రహం. అన్ని వస్తువులు, అన్ని దేవుని సామాన్లు కడిగేది చూపించలేదండి. కొన్ని మాత్రం చూపించాను, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి.
ఇంకా అవి కూడా వీడియో తీసి పెట్టినానంటే ఇంకా టైమింగ్ ఇంకా ఆడుకో వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని మాత్రమే తీసి పెట్టినాను అనమాట. ఇప్పుడు ఈ వీటికన్నిటికి పసుపు కుంకుమ పెట్టుకుందామండి. చూసారా లక్ష్మీదేవిని కడక్క ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చూడండి, ఎంత కొత్తదిగా అనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఒకసారి చూడండి, క్రాఫ్ట్లోకి వెళ్ళి చూసారంటే మీకు కంపల్సరీగా నచ్చుతాయి అనుకుంటున్నాను. అసలు యూట్యూబ్లో ఏది బాగా వైరల్ అవుతుందో, ఏది వెళ్ళట్లేదో అర్థం కావట్లేదు. లక్ష్మీదేవికి గుండ్రంగా రావాలి బొట్టు, లేకపోతే నాకు నచ్చదు. ఈ పనులు చేసుకుంటా ఉంటే ఈ పిల్లలు ఒక పక్క సతాయిస్తూ ఉంటే ఒక పక్క వీడియో తీసుకొని ఇలాగే అటు ఇటు కొంచెంగా లేట్ అయిపోతుంది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి క్రాఫ్ట్స్ ఎలా చేస్తాను ఏమని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాస్టిక్ బాటిల్స్తో తులసి కోట ఎలా చేయాలి, ఇంటి బయట నడుము నొప్పి లేకుండా ఎలా చెత్త ఊడ్చుకోవాలి, ఇంట్లో ఉన్న వస్తువులతోనే అదే చీపురు పుల్లలతో ఫ్లవర్ వాజ్ ఎలా చేయాలి, ఇంకా శారీ బాక్సెస్తో కిరీటం ఎలా చేసుకోవాలి అన్నీ చేసి పెట్టున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు లక్ష్మీదేవికి నల్ల పూసలు వేస్తాను, ఎంత కళ వస్తుంది చూడండి, ఎంత బాగుంది కదా నల్ల పూసలు వేసుంటే దేవుడికి. ఇది వచ్చి తాలిబుట్టు లాగా ఉంటుందని చెప్పి ఇది కూడా వేసాను అనమాట. ఎంత బాగుందో చూడండి. పార్వతీ పరమేశ్వరుల విగ్రహం బాగుండ్లా విగ్రహం. నాకైతే మా ఇంట్లో ఉన్న ప్రతి విగ్రహము నాకు నచ్చింది. ఎక్కువ అంటే లక్ష్మీదేవి, పార్వతీ పరమేశ్వరుల విగ్రహం, శివలింగం, ఎక్కువ అంటే ఈ మూడు నాకు ఇష్టము. చూడండి శివుడు ఎంత బాగున్నాడు, శివలింగము పైన పడగ ఎంత బాగుంది కదా, సింహాసనం లాగా బాగుంది. చిన్నప్పుడు స్కూల్లో ఎగరగొట్టేస్తారు సార్, మా అమ్మ ఈరోజు స్కూల్కి పోను మా, నీకు దేవుని గడిగిస్తాను, మా దేవుని గడిగేస్తాను, సామాన్లు కడుగుతాను, చెత్తలు ఉడుస్తాను, ఈరోజు ఒక్కరోజు మా ప్లీజ్ మా, ఈరోజు ఒక్కరోజు మా అనేసి అడుక్కొని ఇదంటే మా అమ్మ కాసేపు ఆలోచించి పోతే పోనీ పాప ఇట్ట అడుక్కుంటున్నారు కదా పాపం బిడ్డలు అనేసి, సరే ఆడవండి అనేసి అరుస్తుంది. ఆ దెబ్బకి కాసేపు అట్టా ఉండేది. మళ్ళా దేవుడి సామాన్ మాత్రం గడిగేసేది. మళ్ళా 12 అయిపోయినాక మళ్ళీ మిగతా పనులు ఎగరగొట్టేసేది అనమాట. మళ్ళీ కాదు, టైం అయ్యేంతవరకు అటా చేసేది.
టైం అయిపోయినాక మళ్ళీ ఎగరపడేసి మళ్ళీ ఏడ మధ్యాహ్నం నుంచి పంపిస్తుందో ఏమో అని చెప్పేది మధ్యాహ్నం కాసేపు మళ్ళీ అట్ట అనేది మంచిగా ఉండేది మా అమ్మతో. మళ్ళీ టైం దాటిపోయినాక మళ్ళీ మామూలు అట్ట అన్నమాట. స్కూల్ ఎగరగొట్టమంటే ఫస్ట్ ముందు నేను ఉంటాను అనమాట. స్కూల్కి వద్దు అనేసి అంటే చాలు ఫస్ట్ నేను ఉంటా దాంట్లో. మళ్ళీ మా యొక్క స్కూల్ నిల్చమంటే ఆపిల్ ఏడొస్తుంది, నేను స్కూల్కి పోవాలంటే నేను ఆడొస్తానమాట. స్కూల్ ఎగరగొట్టమంటే ఫస్ట్ నేను ఉంటా. ఇది వచ్చి కాల్షియం చెంబు అన్నమాట, కాల్షియం పెట్టే చెంబు. ఇలాంటి దీపాలు ఇంట్లో ఉన్నాయి, చిన్నవి సన్నగా బాగున్నాయి. అవి కూడా దారిపోసేసిన, ముద్దుగా ముచ్చటగా ఉన్నాయి అవి, దారిపోసేసిన. ఇవి వచ్చి డీమార్ట్లో తీసుకొని వచ్చిండే దీపాలు అన్నమాట ఇవే. అబ్బబ్బబ్బబ్బా! ఈ దేవుని సామాన్లు కడిగి జోడించి బొట్లు పెట్టి అన్నీ చేసే కొందికి నడుము పడిపోతుంది. అబ్బా, చిన్న నడుము నొప్పి రాదు. కరెక్ట్గా 2:30 గంట 3 గంటలు అయిపోతుంది. నాకు ఎందుకో దేవుని సామాన్లు కాడ కూర్చున్నానంటే చాలా లేట్ అయిపోతుంది. విగ్రహాలు అయితే అయిపోయినాయి. ఈ పటాలన్నిటికీ బొట్లు పెట్టేసి దేవుడిని అంతా జోడిచ్చేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు
పూలన్నీ కోసుకొని దేవుళ్ళకి పెట్టేసి పూజ చేసేస్తే ఒక పని అయిపోతుంది.